బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మరొక మంచి రెసిపీతో నేను మీ ముందరకు వచ్చాను. ఇవాళ సాఫ్ట్ అండ్ స్వీట్ బాదుషాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం ఎప్పుడు స్వీట్ షాప్స్కి వెళ్ళి కొనుక్కొని అవి తిని అలా చేసుకునే బదులు ఇంట్లోనే సాఫ్ట్ అండ్ స్వీట్గా తయారు చేసేసుకుందాం. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కప్పున్నర గోధుమ పిండి వేసి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని చిటికెడు సాల్ట్ వేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని బాగా కలుపుకోవాలి పిండిలో. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యిని కరగబెట్టాల్సిన అవసరం లేదు. నెయ్యి ఎలా ఉందో అలానే యూజ్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఆ నెయ్యి మొత్తాన్ని పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యిని మొత్తం ఇలా పిండికి మొత్తం పట్టిస్తూ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి అనేది మనకి చేతిలో ముద్దలా రావాలన్నమాట. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలా రావాలి. ఇలా వస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఇప్పుడు పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కళాయి పెట్టి ఆ కళాయిలో కప్పున్నర పంచదార వేసి మనం పంచదార కరిగేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి. కప్పున్నర పంచదారకి కప్పున్నర నీళ్ళు పోసుకొని ఇలా పంచదార మొత్తం కరిగేదాకా ఇలాగా పంచదార కరిగేదాకా లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. పంచదార పాకం మనకి తీగ పాకంలా రావాల్సిన అవసరం లేదు, జిగట పాకంలా వస్తే చాలు. ఇప్పుడైతే పాకం అయితే మరిగిందనమాట. దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలక్కాయల పౌడర్ వేసుకున్నాము. ఇలా యాలక్కాయల పౌడర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఉండలు చేసి పక్కన పెట్టి మనం ఇప్పుడు బాదుషాల్ని తయారు చేయాలి. ఇలా బాదుషాల్ని తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ లో హీట్ మీద మనము తయారు చేసి ఉంచుకున్న బాదుషాల్ని వేసి ఇలాగా తయారు చేసి ఉంచుకున్న బాదుషాలన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలన్నమాట. ఇదంతా ఆయిల్ హీట్ ఎక్కక ముందు వేయాలి. హీట్ ఎక్కిన తర్వాత వేస్తే ఆ పైన కలర్ మాత్రమే చేంజ్ అయ్యిద్ది, లోపల మాత్రం పిండి పచ్చిగా అలానే ఉంటుంది. ఇలాగా గోల్డిష్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారు కదా, ఇలా రావాలన్నమాట. కలర్ చేంజ్ అయింది కదా చాలాగా. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం చల్లారితే బాగోదన్నమాట. చల్లారిపోయి ఉంటే మాత్రం లైట్గా గోరువెచ్చగా చేసుకొని దాంట్లో వేయించి పెట్టుకున్న బాదుషాల్ని వేసి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలన్నమాట బాదుషాల్ని. అప్పుడు మన బాదుషాలు తయారైపోతాయి. మన సాఫ్ట్ అండ్ స్వీట్ బాదుషాలు తయారైనాయి. మన సాఫ్ట్ అండ్ స్వీట్ బాదుషాలు ఎలా తయారైనాయి చూసారు కదా. ఈ వీడియో మొత్తం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఫాలో చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.